అండి ఈరోజు ఆల్కెమ్ స్టాక్లో మార్నింగ్ 9:20కి ఎంట్రీ అనేది అప్వర్డ్ తీసుకున్నాను. సో నేను 9:30కి ఎగ్జిట్ కావాల్సింది, బట్ ఎగ్జిట్ అవ్వలేదు. నా ప్రాఫిట్ వచ్చేసి 3000 టు అబోవ్ అనేది చూపించింది ఆల్కెమ్ స్టాక్లో, బట్ నేను ఎగ్జిట్ కాలేదు. సో అది సడన్గా రివర్సల్ వచ్చేసి అప్ టు S1 ఫాల్ వచ్చింది కదా, సో దాంట్లో లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇది క్యారీ ఫార్వర్డ్ చేసేదాన్ని, బట్ R2 నుంచి డౌన్ ఫాల్ అనేది ఉంది ఈ క్యాండిల్లో. సో ఇక్కడి నుంచి అప్ టు 5137 వరకు ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేను దాంట్లో లాస్ని బుక్ చేసుకొని ఎగ్జిట్ అయ్యాను. సో నెక్స్ట్ నేను ఏం చేశానంటే, డిక్సన్ స్టాక్లో చాలా రోజుల నుంచి బ్రేక్అవుట్ జరిగింది, ఇది మంచి స్టాక్ మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో నేను ఈ స్టాక్లో ఈరోజు మార్నింగ్ అనేది ఎంట్రీ తీసుకున్నాను అప్వర్డ్. సో ఈ స్టాక్ 9500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో నేను ఈ స్టాక్లో ఎంట్రీ అనేది తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్గా ఇది 8950 పాయింట్ అనేది ఒక మంచి సపోర్ట్ ఏరియా. సో దీంట్లో నేను క్యారీ ఫార్వర్డ్ అనేది 9000 CE క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈరోజు ప్రాఫిట్లోనే ఉంది 4000 టు అబోవ్, బట్ నేను ఎగ్జిట్ కాకుండా క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ పాలీక్యాప్ స్టాక్ చూసుకున్నట్టయితే ఇది కూడా ఈరోజు మంచి ర్యాలీ ఇచ్చింది. నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. ఉమెన్ ట్రేడర్ అని సెర్చ్ చేస్తే మీకు నా ఛానల్ కనిపిస్తుంది, వెంటనే జాయిన్ కావచ్చు. సో దీంట్లో నేను ఈ స్టాక్ ఈరోజు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే నిజంగా 3% అబోవ్ అనేది స్టాక్ మూవ్ అయింది. సో ఈ స్టాక్లో నాకు ప్రస్తుతానికి లాస్ అనేది ఆప్షన్లో ఉంది, కానీ నేను క్యారీ ఫార్వర్డ్ అనేది పాలీక్యాప్ స్టాక్ అనేది చేస్తున్నాను. బికాస్ దీంట్లో కూడా వాల్యూమ్స్ అనేది బాగున్నాయి, ప్లస్ ఇది ఇంకా అప్వర్డ్స్ 7000కి దగ్గరలో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో నేను ఈ రెండిట్లో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఆల్కెమ్లో లాస్ అనేది 6500 బుక్ చేసుకోవాల్సి వచ్చింది. 3000 ప్రాఫిట్ నుంచి 6000 లాస్కి ఆల్కెమ్ 5700 CE అనేది లాస్లోకి వచ్చింది. కావాలంటే మీరు చార్ట్ కూడా ఓపెన్ చేసుకొని చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.